ధరణి సమస్యల వల్ల ఖమ్మం జిల్లాలో రైతులు తలలబట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం వలన అనేక సంవత్సరాల నుంచి తమ ఏలుబల్లో తమ సాగుబల్లో ఉన్నటువంటి పొలాలు తమకు తెలియకుండానే వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో ఎక్కడంతో ధరణి సమస్యలతోటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు బంధు పథకం కావచ్చు లేదా ఇతర పథకాలకు సంబంధించిన ఎలాంటి ఎలిజిబుల్ లేకపోవడం కాకుండా చివరకు ఆపదొచ్చి పొలాన్ని అమ్ముకోవాలన్నా సరే ఎలాంటి రసీదు కూడా లేకపోవడంతో కంటి ముందు పొలం కనబడుతుంది, తీరా చూస్తే మాత్రం అవసరానికి మాత్రం ఇది ఉపయోగంలో లేకుండా చేసిన ఘటన గత పాలకుల్లో ఉన్నది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చోటుపల్లి గ్రామంలో ఇప్పుడున్నాం. ఇక్కడ ఇందుత్ మల్లారెడ్డి అనే రైతులకు సంబంధించినటువంటి పొలం సుమారు అంటే అనేక సంవత్సరాల నుంచి ఆయన పెళ్లి సమయంలో వాళ్ళ అత్తగారు కట్న కాలం కిందకి ఇచ్చినటువంటి పొలాన్ని ఇటీవల కాలంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంతోపాటు ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క ఇది మన ఎవరైతే మల్లారెడ్డి ఉన్నారో ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి పొలం తనకు తెలియకుండానే ధరణిలోని వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఆన్లైన్లో పొందుపరిచేట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీనిపై 2014 నుంచి నేటి వరకు కూడా అదే సమస్యపై తాను పోరాడుతున్న నేపథ్యంలోనూ కనీసం సమాచార హక్కు చట్టం ద్వారా కూడా జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు సమాచారం అందించినా కానీ ఇంతవరకు ఆయన సమస్యపై ఎవరు కూడా స్పందించిన దాఖలు లేవు. దీనికి సంబంధించి మన రైతులు మనం మల్లారెడ్డి మనతో పాటు మాట్లాడి చూద్దాం. మనం చెప్పండి రెడ్డి గారు, అసలు ఏం జరిగింది? ఈ పొలం మీకు ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది, మీకు ఎవరు ఇచ్చారు? ఇది 1985లో నాగటి భిక్షం లాలు అనే రైతు కాడ మా మామ కొని మాకు ఇచ్చిండు. అట్టి భూమి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా మేమే వ్యవసాయం చేసుకుంటూ దున్నుకుంటూ ఉన్నాము. 2014లో కరీం బాబా అనేటోడి మీద మారింది. ఆ కరీం బాబా నుంచి మోరిశెట్టి శివరామకృష్ణ అనేటోడి మీద మారింది. కానీ భూమి మాకింద ఉంది, పేర్లు వాళ్ళవి మారిపోతున్నాయి. కాబట్టి రైతు బంధు కానీ దాని మీద ఎటువంటి బెనిఫిట్ కూడా మాకు రాకుండా పోతుంది. కాబట్టి సంబంధిత అధికారులతోటి ఎంక్వైరీ జరిపించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అసలు మీకు సంబంధించిన పొలం అంటే మీకు మీ అత్తగారు ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి తర్వాత చూసుకుంటే మీరు ముందు చూసుకోలేదా? అది ఎట్లా మారింది ధరణిలో అని చెప్పి? తర్వాత పోయి చూస్తే ఇట్లా మారింది. అప్పటికి నేను ఆ రైతు కాడు కూడా పోయి అడిగాను. వాస్తవమే అది మీ పేరు మీదనే ఉందండి, మరి వేరే పక్క రైతుని పిలుచుకొని రమ్మన్నాడు ఆయన. ఆ రైతును కూడా నేను పిలిచి అడిగితే నేను రానని ఆయన తప్పించుకున్నాడు. ఆ తర్వాత నాకు తెలియకుండా ఆ రైతు నుంచి కూడా వేరే వానికి మారిపోయింది. ఆయనకు తెలుసు మా భూమి అది కాదని. మళ్ళీ ఇప్పుడు శివరామకృష్ణ మారింది. ఎందువల్ల మారిందో, ఏ అధికారి మార్చిండో, అసలు ఏ హక్కుతోటి మార్చిండ్రో మాకు తెలియదు. కాబట్టి మాకు న్యాయం చేయాలి. వాళ్ళ పత్రాలు మా పత్రాలు ఒక్కడ భేదం. అది ఎవరు అనేది భూమి మీదకి వచ్చినా పక్కన వాళ్ళు తెలుసుకున్నా యథార్థం అనేది కావాలి. ఇప్పుడు దీనికి సంబంధించి ధరణిలో అంటే మీరు తప్పు జరిగిందని చెప్పి అంటున్నారు. మరి ధరణికి సంబంధించింది జరిగిన ఈ పొరపాటుకు ఉన్నతాధికారులు దృష్టి తీసుకెళ్లారా? తీసుకెళ్ళినా ఎవరు సమాధానం చెప్పలే. ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టినా కూడా అసలు నో సమాధానం. ఏలే కలెక్టర్ గారికి పోమంటారు, కలెక్టర్ గారికి పోతే ఆయన దొరకడు. ఇట్లా తిరిగి ఇసుకారి ఊరుకున్నా. ఎంఆర్ఓ కూడా ఏ సమాధానం చెప్పలేదండి, మాకు తెలియదు. పార్టీ అడిగారు, కాంగ్రెస్ మీరు అధికార పార్టీ అని అడిగారు. కాంగ్రెస్ అనే వరకు ఇక చెప్పలేకపోయారు. మీరు చెప్పండి, మీరు అసలు ఈ భూమికి సంబంధించింది ఇది ఎవరికి సంబంధించింది? నిజంగా ఇది మల్లారెడ్డి గారికి సంబంధించిందేనా లేకపోతే మరి వేరే వాళ్ళది ఈయనకి ఏమైనా వచ్చిందా? ఏంది వేరే వాళ్ళకి ఎక్కిందా? నేను చూసిన 10 సంవత్సరాల నుంచి మల్లారెడ్డి గారికి కానీ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ భూమి మల్లారెడ్డి కిందనే ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు దీన్ని సస్పెండ్లో ఉందని చెప్పేసి ఆఫ్ చేసి వేరే వాళ్ళ మీకు మారిందని ఉద్దేశంతో దీన్ని ఈ సంవత్సరం బీడించడం జరిగింది. ఈ సర్వే నెంబర్ ఎంత? మీది ఎక్కడ పొలం ఉంది? మీది ఇక్కడ దీని పక్కనే మాది, పక్క గెట్టు మాది. పక్క 99, 100, 101 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. అదే గతం నుంచి ఏలుబల్లో ఉంది కానీ ధరణి వల్ల సమస్య వచ్చిందా? దానివల్లనే డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఈ ఊర్లో ఇంకెంతమంది ఉంటాయి ఇట్లాంటి సమస్య? మన ఎంక్వైరీ చేసుకోవాలి సార్, చాలా మంది ఉండొచ్చు అక్కడ. సో చూద్దాం, మరొక రైతు మాట్లాడి చూద్దాం. పక్కనే కానిగెట్టున్న రైతు మనతో పాటు ఉన్నారు, ఆయన కూడా చూద్దాం. సార్ చెప్పండి, అంటే దీనికి సంబంధించింది ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి పొలం అని చెప్పి అంటున్నారు. ధరణిలో తప్పు జరిగింది అంటున్నారు. నిజమేనా? ఇది అసలు ఇంకేమైనా వేరే సమస్య, ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి దీంట్లో? వేరే సమస్య ఏం లేదండి. ఇది పానీ రికార్డు ప్రకారంగా ఉన్నప్పుడు ఆయనకే ఉంది. తర్వాత ఈ ధరణి రిపోర్ట్ మారినప్పుడు మరి ఎట్లా మార్చారు అధికారులు ఏమైందో ఆయనకి ఎక్కింది. ఎక్కిన తర్వాత ఈయన పోయి చూసుకుండు. మా అంతతో కూడా చెప్పిండు ఇట్లా నా భూమి ఆయనకి ఎక్కిందని. ఆయన కాడికి కూడా పోయి తిరిగి ఆ రైతు ఏమన్నా నాకేం తెలియదు, నాకు వేరే వాళ్ళు పట్టా చేశారు, నీ ఇష్టం ఉన్న కాదు నీదేమైనా చేసుకోకపోయి నేను అన్నాడు. సరే అప్పటి నుంచి ఇప్పుడు తిరుగుతూనే ఉండి మరి ఆయన మారట్లేదు. అది ఆ విషయం అయితే మాకు తెలిసింది అదండి. అంటే వేరే వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు సంతకం పెట్టి అని చేసినట్టుంటుందా? ఎట్లా అంటే మామూలుగా కావాలని అధికారులు తప్పు చేశారా? సంతకాలు ఏం పెట్టలేదు, ఎవరేం మార్చలేదు. అది ధరణి ప్రకారం అధికారుల పద్ధతితోటే మారింది. అది మారినాక చూసుకునే వరకు కూడా పోయి అడిగినా కానీ
రైతు కానీ మరి అమ్మిన వాళ్ళు కూడా ఎవరు దానికి సహకరించట్లేదు ఆయనకు. కాబట్టి అది మరి ఆయన భూమి ఆయన చేస్తే సర్వే ప్రకారం చూసి బాగుంటుంది అనేది. మీ పొలం ఎక్కడుంది? దీని ఎమ్మటే అండి అదే 101 సర్వే నెంబర్. నా పక్క గిట్టమంటే మేము కూడా మొదటి 15-20 నుంచి చేయమంటాను. ఆయనే దున్నుకుంటూ వాళ్ళ అత్తగారు ఇచ్చింది అది ఆయన ఉంది. కానీ ఇది ఏంటంటే రేపు మారింది కాబట్టి సర్వే ప్రకారం మ్యాప్ తీసుకొని వస్తే అసలు ఎవరి భూమి ఏందనేది కూడా ఏ నెంబర్ కూడా అర్థమైపోయింది. ఆ ప్రకారం అధికారులు చెత్త తీసుకొని ఎవరి భూమిని వాళ్ళకి చేస్తే తగాదా లేకుండా పోతాయి. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు మొత్తం మీ పేరు మీద ఇది ఉంది? ఇది ఎకరం 30 గుంట అండి. ఎకరం 30 గుంటతో పాటు ఇంకా వేరే పక్కన 160లో 3 ఎకరాల 37 గుంటలు ఉంది. కొనుక్కున్న భూమి అది. ఇప్పుడు మొత్తానికి అయితే ఎకరన్నర అవుతాయి, మీ పేరు మీద లేదు. ఎకరం 30 గుంట లేదు. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు ఈ చోటుపల్లి గ్రామంలో మాత్రం సుమారు ఎకరంన్నర పైగా ఈ యొక్క మొత్తానికైతే 2 ఎకరాల వరకు కూడా పొలం అంటే తమ పేరు మీద కాకుండా తమకు తెలియకుండానే మరో వేరే ప్రదేశం అంటే కోదాల్లో ఉండేటువంటి ఒక సాయిబు పేరు మీద ఇది ఆన్లైన్ ఎక్కిందని చెప్పి వీళ్ళు రైతులు వాపోతున్న ఘటన ఉంది. దీనిపై సంబంధించిన అధికారులు తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అదే జిల్లా కలెక్టర్లకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ కనీసం చివరకు ఆయన వినతి పత్రం ఇచ్చే సమయంలో మండల కార్యాలయంలో మాత్రం మీది ఏ పార్టీ అని చెప్పేసి అడిగి ఆయన పార్టీని వైఖరి తెలుసుకున్న తర్వాత పలానా పార్టీ అని చెప్పిన తర్వాత దానిపై కనీసం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో రైతు ఆవేదన పడుతున్నారు. మొత్తానికైతే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ రేవంత్ రెడ్డి యొక్క సహకారంతో కనీసం ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అయినా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నారు ఈ రైతులు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, చోటపల్లి.